అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అరుణిమ సిన్హా గురించి తెలుసుకుందాము. ఆమె వాలీబాల్ క్రీడాకారిణి. ఆమెకు ఒకరోజు రైలు ప్రమాదంలో కాలు పోయింది. ఆమె కాలును పోగొట్టుకున్నప్పటికీ కూడా ఆమె కలలను ఆమె వదులుకోలేదు. ఆమె హాస్పిటల్ బెడ్ పైనే తను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని నిర్ణయించుకున్నారు. అందరూ అనుకున్నారు ఒక కాలు లేకుండా ఎలా ఈమె ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతారని. కానీ ఆమె సంకల్ప బలం ముందు శారీరక లోపం కూడా ఓడిపోయింది. ఆమె సంకల్పంతో ప్రతిరోజు సాధన చేస్తూ అలాగా ఎవరెస్ట్ని అధిరోహించగలిగారు. కొన్ని నెలల సాధన తర్వాత ఆమె ఎవరెస్ట్ని అధిరోహించారు. ఆమె ప్రపంచంలోనే ఒక కాలుతో ఎవరెస్ట్ని ఎక్కిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. ఈమె నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం, ఏదైనా మనం గోల్కి చేరువవ్వాలి అంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి. కానీ మన సంకల్పం గట్టిదయ్యి దానితో మన కృషి కలిపితే మనం మన గోల్ని రీచ్ అవ్వగలుగుతాం, మన కలలను చేరుకోగలుగుతామని ఈమె స్టోరీ ద్వారా మనం తెలుసుకుని మన కలల కోసం మనం ముందుకు పయనిద్దాం. థ్యాంక్ యూ ఆల్.